హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనేసి అలా మీ అందరి దేవుని కృపను బట్టి బాగుండాలి. ఈ రోజు అయితే నేను మక్రోని పాస్తా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఇస్తున్నాను చూడండి. ఇగో చూడండి, నేను అక్కడ పెట్టుకున్నాను కదా, ప్రతి ఐటమ్స్ మీరు చూస్తున్నారు. ఒక్కొక్కరు అయితే చక్కగా క్లియర్గా చీపియాక ఏమేమి వేస్తున్నామా అని అడుగుతున్నారు. అందుకే మక్రోని పాస్తా తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నదో, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చూడండి, నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో: ధనియాల పొడిమి, ఒక ఉల్లిపాయ, అలాగే మిరియాల పొడిమి, రోస్మేరీ, ఉప్పు, కొంచెం కొత్తిమీర, పసుపు, టమాటో పేస్టు, అలాగే నేను తీసుకున్న ఆయిల్ సరిపడా, కారము, 2 బంగాళదుంపలు, 1 టమాటా, క్యాప్సికం ముక్కలు, చూడండి అవి యాలక్కాయల పొడిమి. ఇప్పుడు నేను వేడి నీళ్ళు కడ పెట్టుకున్నాను పొయ్యి మీద, ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా నూనె వేసుకున్నాను. చూడండి మూత పెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు బాయిలింగ్ అవుతాయి. బాయిలింగ్ అయినప్పుడు వేసుకున్న పాస్తా చూడండి. మక్రోని పాస్తా ఎప్పుడైనా మీకు ఆ బాయిలింగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ చేసుకుంటే ముక్కలు అయిపోతుంది. చూడండి, నేను ఒక ప్యాకెట్కి నేను ఫుల్ మామూలుగా మా దీంట్లో చికెన్ నేనేమి వేయను, మామూలుగా మక్రోని మట్టికి పాస్తా ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాగైతే ఇక్కడ ఈ కొయ్యలో ప్రతి ఒక్కరు కూడా చేస్తారో, కానీ కొంతమందికి మక్రోని పాస్తా ఎరుపు చేయమంటే తెలుపు చేస్తారు, సరిగ్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. మీరు ఎవరికైనా తెలియకపోతే, తెలిసినోడు అయితే పర్లేదు, తెలియనోడు అయితే చూసి నేర్చుకోండి. చూడండి, మక్రోని నేను వాటర్ కట్ పక్క తీసాను, నూనె పోసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేటెక్కింది. అలాగే ఉల్లిపాయ తీసుకుంటున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. చూసే కదా, నేను టమాటా కట్ వేసుకున్నా. టమాటా కూడా బాగా మగ్గనిద్దాము. అలా తిప్పుతూ ఉంటే చిక్కపట్లు ఆడిపోతాయి. చిక్కపట్లు ఆడి చిక్క మగ్గిపోతాయి. చూసారు కదా, నేను ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటాను. ఎందుకంటే ముందు పసుపు వేసుకున్నారని బాగా కలర్ వస్తుంది. ధనియాల పొడిమి, ఉప్పు, మిరియాల పొడిమి, కారము, యాలక్కాయల పొడిమి, చూసారు కదా, అది నూనె సపరేట్గా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా బాగా బ్రౌన్ కలర్ వచ్చేది బాగాను. టమాటా పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు చాలా ఎరిపోతుంది. ఇలా నూనె సపరేట్గా అయ్యే వరకు వేపుకుంటే అయినా కానీ కలర్ మటుకి చాలా డిఫరెన్స్గా మారుతుంది. చూడండి ఇప్పుడు ఎంత డిఫరెన్స్గా మారిందో చూడండి. అది అట్టగా నేను బంగాళదుంపల ముక్కలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు బంగాళదుంప ముక్కలు అయితే అది ఇప్పుడు ఇవన్నీ ఉడికేటప్పటికి బంగాళదుంప కనపడదు, అందుకని నేను వేసుకున్నాను. క్యాప్సికం ముక్కలు కాడ వేసేసాను. ఈ బాగా మగ్గన పోనిద్దాము. చూడండి, అలా బాగా మగ్గైపోయినాక ఒక గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా సపరేటర్ అయిపోవాలి. కూరగాయలు, నూనె అవన్నీ సపరేటర్గా వచ్చి బాగా ఎరుపు వచ్చేద్ది. అప్పుడు మక్రోని కడేసేసుకుందాము. మక్రోని పాస్తా చూడండి, చూసారు కదా. ఇప్పుడు మక్రోని కడేసేస్తున్నాను నేను, నూనె సపరేటర్ అయినాక. చూడండి, ఇలా పోసేసుకోవాలి. ఇలాగా కిందకి పైకి తిప్పుతుంటే లబ్బర్ లాగా అవుతున్నాయి కదా. మామూలుగా అయితే కనుక మీరు ఫుల్ బాయిలింగ్ చేసుకుంటే అలా రాదు. చక్కట తిప్పుతూ ఉంటే ముక్కలాగకుండా చాలా బాగా వస్తుంది మక్రోని పాస్తా. చూడండి, చూసారు కదా, ఎక్కడికక్కడే సపరేటర్గా ఉంటాయి. మనం వేసిన కాయగూరలు కానీ, క్యాప్సికం ముక్కలు కానీ ప్రతిదీ అలాగా కనపడుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను కుకింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఒక అర గ్లాసు వేస్తున్నాను. ఇప్పుడు గ్లాసులో అరసకం వేస్తున్నాను. అర గ్లాసుడు, ఒక స్పూనుడేమో జిబిన్ గ్లాస్. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కిందకి పైకి మెల్లిమెల్లిగా తిప్పుకుందాము. పాస్తా వచ్చి ముక్కలు ముక్కలు అవ్వకుండా బాగా గట్టిగా తిప్పుకోమాకండి, ముక్క అయిపోద్ది లేకపోతే. చూసారు కదా, ఇప్పుడు అలాగే ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఆవిరి వచ్చేంత వరకు. ఆవిరి కాడ వచ్చేసింది చూడండి. చూసారు కదా, ఆవిరి బాగా వచ్చింది. ఇప్పుడు కిందకి పైకి తిప్పుకుందాం అడుగంటకుండా. ఈ పాస్తా ఊరినే అడుగంటేద్దే, ఎందుకంటే క్రీమ్ వేసాం కదా, క్రీమ్ వలన కింద బాగా అడుగంటేద్దే. ఇలా కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ కొద్దిగా అయిపోయేంత వరకు చిన్న ఫ్లేవర్లో పెట్టుకుని. చూసారు కదా, అది అలా తిప్పుకుంటున్నాం. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీకు స్నాక్స్ కింద చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సంటి పిల్లలు బాగా తింటారు ఇష్టంగా ఇది. చూసారు కదా, ఇది అయిపోయింది, వేడి వచ్చేసింది. చూసారా, నేను ఇప్పుడు బైరక్స్లో కట్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది బైరక్స్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా
బైరక్స్లో ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక్కటి కాడ కట్ అవ్వదు. ఇలాగే మనం ఆ బాయిలింగ్ చేసుకుంటే పాస్తా మక్రోనియా వేసినట్టే వచ్చేద్ది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర కాడ వేసుకుందాం. అలాగే మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.